ప్రియమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గ అక్క చెల్లెండ్లు అన్న తమ్ములందరూ కూడా నమస్కారం. ఈనాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఇప్పటికే మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు. పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రకుల పేదలు, హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఎవరైనా కావచ్చు, మీకోసం పనిచేసేటువంటి నవీన్ యాదవ్ని గెలిపించాలన్నటువంటి మీ ఆకాంక్షని తప్పకుండా మీరందరూ కూడా రేపు 11వ తారీఖు నాడు మీ ఓటు రూపంలో మరి అద్భుతమైనటువంటి మెజార్టీతో నవీన్ యాదవ్ని గెలిపిస్తారన్న నమ్మకం మాకుంది. కానీ ఓటమితో ఇప్పటికే కృంగిపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని, పేదల భూములను దోచుకొని, ఆకలి, పేదరికం, దారిద్ర్యంలోకి ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ఊబిలోకి నెట్టినటువంటి నికృష్టమైన పరిపాలనతో 10 సంవత్సరాల పరిపాలన మీరందరూ చూశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని అబద్ధాలతో పదే మోసం చేస్తూ తెలంగాణ ప్రజల్ని నట్టేయడం వచ్చినటువంటి దొంగల ముఠా బీఆర్ఎస్ పార్టీ. వారికి తోడుగా ఈనాడు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా వారికి తోడుగా నిలిచింది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీ జూబ్లీహిల్స్లో ముందుకు తీసుకుపోవాలి. 15 సంవత్సరాలుగా ఏకదాటిగా అక్కడ పరిపాలన ఉన్నటువంటి ఎవరైతే ఇవాళ మాగంటి గోపీనాథ్ అని చెప్పబడతా ఉన్నారో ఒక 10 పైసల పని చేయలేదు. కాబట్టి ప్రజల కోసం, అక్కడ కార్మికుల కోసం, ఏ వర్గం అయితే, ఏ పీడిత ప్రజలైతే అక్కడ జీవిస్తూ ఉన్నారో గల్లీలలో, కాలనీలలో, వాళ్ళందరి కోసం న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఇవాళ నవీన్ యాదవ్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఫేక్ వీడియోలతోటి, అసత్య ప్రచారాలతోటి, వ్యక్తిగతంగా ఇవాళ దుర్మార్గమైనటువంటి ఏదైతే ఆరోపణలతో ముందుకు పోతా ఉన్నారో నేను అడుగుతా ఉన్నా, ఏ మాత్రం నైతికత ఉన్నా, సిగ్గున్నా, శరమున్నా అభివృద్ధి గురించి మాట్లాడు, సైద్ధాంతికం గురించి మాట్లాడు. కానీ ఒక బలహీన వర్గాల బిడ్డను పట్టుకొని రకరకాల ప్రచారాలతోటి తెలంగాణ రాష్ట్రంలో దోచుకున్న మీ సంపదతో మీకున్నటువంటి ఫేక్ ఛానళ్లలో, అదేవిధంగా యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో పేడ్ ఆర్టిస్టులతోటి ఇవాళ మీరు ఎంత దుష్ప్రచారం చేసినా 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవడం ఖాయం. అక్కడున్నటువంటి ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. హిందువులుగా, ముస్లింలుగా, పేదలుగా, బడుగులుగా, బలహీన వర్గాలుగా, సినీ కార్మికులుగా, రోజువారీ కూలీలు చేసుకునేటువంటి నా జూబ్లీహిల్స్ ప్రజలు 100% కాంగ్రెస్ వైపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నవీన్ యాదవ్ గారిని గెలిపించడం ఖాయం. ఈ ఓటమితో దిమ్మ తిరిగి రాబోయే రోజులు మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్లో పండినటువంటి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకొని రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా బొందబెట్టడం ఖాయమని కూడా, అదేవిధంగా వారికి తోడుగా నిలుస్తున్న భారతీయ జనతా పార్టీకి కానీ మీరు ఓటు వేస్తే అది మురికాలువలో ఓటు వేసినట్టే. కాబట్టి మరోసారి మీ విజ్ఞతతో, మీ తెలివితో, మీ జ్ఞానంతో నవీన్ యాదవ్ని గెలిపించుకొని ఇంకా 3 సంవత్సరాల 3 నెలల పరిపాలన ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మీ యొక్క కాలనీలో జరిగేటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకుపోండి. కొత్త రేషన్ కార్డులను ముందుకు తీసుకుపోండి. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఏదైతే అభివృద్ధి, మా తల్లులకు ఉచితంగా ఇస్తున్నటువంటి 200 యూనిట్లే కానీ, ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచితంగా మహిళలకు ఇచ్చేటువంటి ఫ్రీ బస్సే కానీ, 5 లక్షల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఉండే కానీ, వీటినన్నిటినీ సమర్థవంతంగా ఈనాడు ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. అందుకోసమే ఇది ఖచ్చితంగా 100% రేవంత్ రెడ్డి గారి పరిపాలన దీక్షకు కారణం. ఇది రాబోయే రోజుల్లో మీ యొక్క ఓటుతోటి నవీన్ యాదవ్ని గెలిపించి చెంప చెల్లుమనేలా బీఆర్ఎస్ని, బీజేపీని బొందబెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అక్క చెల్లెళ్లకు, అన్నా తమ్ములకు నమస్కారం. ఈనాడు జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కార్మికులు, అనేక మంది పేదలు, బడుగులు, బలహీన వర్గాలు నవీన్ యాదవ్ని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధమయ్యారు. సమాజంలో ఉండబడేటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవులు, ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా వారందరినీ నిరంతరం కంటికి కనురెప్పలా కాపాడుకుంటూ నిరంతరం పేద ప్రజల ఆకాంక్షల్ని తీరుస్తూ రాత్రనక పగలనక వారి కోసం కృషి చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ని గెలిపించాలని చెప్పేసి ఇప్పటికే ప్రజలు నిర్ణయించారు. కానీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తమ ఉనికిని కోల్పోయి పేదలను దోచుకొని, బలహీన వర్గాలను దోచుకొని, అట్టడుగు వర్గాల యొక్క సంపదల్ని, భూములని, అదేవిధంగా హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో బంజారాయిస్లో ఉండేటువంటి విలువైన భూములన్నింటిని కూడా తమ మంది మాగదలకు దోచిపెట్టినటువంటి దోపిడీ గుండాల ముఠా బీఆర్ఎస్ పార్టీ. అటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నవీన్ యాదవ్ మీద ఫేక్ ప్రచారాలు, అసత్యమైనటువంటి ఆరోపణలతోటి తెలంగాణలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎవరు
మీకోసం పరితపిస్తారు. ఎవరు రాత్రనక పగలనక మీకోసం పనిచేస్తారు. పోలీస్ స్టేషనే కానీ, అదేవిధంగా మరి ప్రభుత్వ కార్యాలయాలే కానీ, రేషన్ కార్డులే కానీ, ఇండ్ల జాగలే కానీ, అదేవిధంగా మీ ఉద్యోగాలే కానీ, మీ భద్రతే కానీ, పండగలకే కానీ, పబ్బాలకే కానీ మీ అందరినీ కూడా నిరంతరం మరి అంటిపెట్టుకొని ప్రజల కోసం జీవిస్తున్నటువంటి నవీన్ యాదవ్ని గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.